6 గేమ్స్ ఆడడానికి లోపలికి వెళ్తారు. ఎంతమంది బ్రతికి బయటికి వస్తారో తెలియదు. జోయి కాలేజ్ స్టూడెంట్, జేసన్ డబ్బులు ఉన్న రిచ్ అతను, బెన్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు ముగ్గురికి పార్సిల్లో పజిల్ బాక్స్ వస్తుంది. ఎస్కేప్ రూమ్స్ లో పజిల్ సాల్వ్ చేశాక దానిలో లెటర్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో పజిల్ సాల్వ్ చేస్తే మీకు $10,000 గెలుచుకునే అవకాశం ఉంది అని వెబ్సైట్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ రోజు ముగ్గురు ఎస్కేప్ రూమ్ బిల్డింగ్ కి వెళ్తారు. వాళ్ళతో అమాండా, మైక్, డానీ ఉంటారు. వీళ్ళకి కూడా పార్సిల్లో బాక్స్ వచ్చింది. డానీ ఎస్కేప్ రూమ్ లాంటి పజిల్స్ చాలా సాల్వ్ చేశాడు. ఎస్కేప్ రూమ్ లోకి వెళ్ళడానికి ఎక్సైటెడ్ గా ఉంటాడు. లోపలికి వెళ్లే ముందు అందరి ఫోన్స్ తీసుకుంటారు. డానీ 2 ఫోన్స్ తెచ్చుకుంటాడు. ఫోన్ తో రూమ్ ని ఫోటో తీస్తాడు. ఎస్కేప్ రూమ్ వెబ్సైట్ లో ఇంతవరకు ఎవ్వరూ పజిల్స్ సాల్వ్ చేసి బయటికి రాలేదు అని ఉంటుంది. ఈ 6 ఏం చెయ్యాలంటే ఎస్కేప్ రూమ్ లోకి వెళ్ళి టైం అయిపోయేలోపు పజిల్ సాల్వ్ చెయ్యాలి. అందరూ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రిసెప్షనిస్ట్ డోర్ అటువైపు ఉండి వెయిట్ చెయ్యండి, కొంతసేపట్లో వాళ్ళు వస్తారు అంటుంది. బెన్ సిగరెట్ తాగడానికి వెళ్దాము అని డోర్ తీస్తాడు. డోర్ ఓపెన్ అవ్వదు. డోర్ హ్యాండిల్ ఊడి చేతికి వస్తుంది. రూమ్ లో సీసీ కెమెరా ఉంటుంది. డోర్ మీద ఓవెన్ కాంబినేషన్ లాక్ ఉంటుంది. డానీ ఇదే ఎస్కేప్ రూమ్ అయి ఉంటుంది, రూమ్ లో క్లూస్ కోసం వెతకండి అంటాడు. మైకి స్క్రూ డ్రైవర్ కనిపిస్తుంది. జోయికి అక్కడ బుక్స్ మీద కోడ్ కనిపిస్తుంది. అది ఓవెన్ కి కోడ్ అని లాక్ లో ఆ కోడ్ పెడుతుంది. రూమ్ లో ఓవెన్ ఆన్ అవుతుంది. రూమ్ వేడిగా అవుతుంది. బెన్ డోర్ పగలగొడదాం అని ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీస్తాడు. అది ప్లాస్టిక్ ది. అది తీయంగానే రూమ్ ఇంకా వేడిగా అవుతుంది. రిసెప్షనిస్ట్ డోర్ తీయదు. వెయిట్ చేయండి, వాళ్ళు వస్తారు అంటూ ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో కీ ఉంటుంది. కీతో రిసెప్షనిస్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవరూ ఉండరు. బొమ్మ ఉంటుంది. టెలిఫోన్ రిసీవర్ చేతిలో పట్టుకుని ఉంటుంది. వెయిట్ చేయండి అని చెప్తుంది రికార్డ్ అయిన వాయిస్. టెలిఫోన్ కి కాల్ వస్తుంది. జేసన్ కాల్ ఎత్తుతాడు. రోబోట్ వాయిస్ తో రూల్స్ ఫాలో అవ్వండి అంటారు. కాల్ కట్ అయిపోతుంది. జేసన్ రిసీవర్ ని టెలిఫోన్ మీద పెడతాడు. రూమ్ ఇంకా వేడిగా అవుతుంది. ఫ్యాన్స్ ఆన్ అవుతాయి. వాటిల్లో నుంచి వేడి గాలి వస్తుంది. అమాండాకి టెన్షన్ గా ఉంటుంది. జోయి అమాండాకి ఫిల్టర్ లో నుంచి వాటర్ ఇస్తుంది. జోయికి క్లూ కనిపిస్తుంది. టేబుల్ మీద బటన్స్ లా ఉంటాయి. అవి నొక్కితే వెంట్ డోర్ ఓపెన్ అవుతుంది. బటన్స్ నొక్కకపోతే డోర్ క్లోజ్ అయిపోతుంది. 4 బటన్స్ ఉంటాయి. జోయి, మైక్, బెన్, డానీ బటన్స్ నొక్కి ఉంచుతారు. జేసన్ వెంట్ లోకి వెళ్తాడు. రూమ్ ఇంకా వేడిగా అవుతూ ఉంటుంది. వెంట్ కి అడ్డంగా ఇనుప గేట్ ఉంటుంది. మైక్ కి స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. మైక్ బదులు అమాండా బటన్ నొక్కి పట్టుకుంటుంది. మైక్ వెంట్స్ లోకి వెళ్లి జేసన్ కి స్క్రూ డ్రైవర్ ఇస్తాడు. జేసన్ స్క్రూ డ్రైవర్ తో గేట్ తెరుస్తాడు. రూమ్ లో ఉన్న వేడికి బొమ్మ కరిగిపోతుంది. జేసన్, మైక్ వెంట్స్ నుంచి పక్క రూమ్ లోకి వెళ్తారు. అమాండా టెన్షన్ పడుతుందని అమాండాని ముందు వెళ్ళమంటారు. జోయికి ఐడియా వస్తుంది. గ్లాస్ నిండా వాటర్ పట్టి బటన్స్ మీద పెడుతుంది. అప్పుడు డోర్ ఓపెన్ లో ఉంటుంది. వెంట్స్ లో అమాండాకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి భయపడుతూ అక్కడే ఉండిపోతుంది. జోయి తనకి హెల్ప్ గా వెళ్తుంది. రూమ్ లో బెన్, డానీ 3 గ్లాసెస్ నిండా వాటర్ పట్టి బటన్స్ మీద పెడతారు. 4వ గ్లాస్ నింపడానికి ఫిల్టర్ లో వాటర్ ఉండవు. అమాండా ఇందాక తాగేసింది. జోయి అమాండాని వెంట్స్ నుంచి పక్క రూమ్ కి తీసుకువెళ్తుంది. రూమ్ పైన నుంచి మంట వస్తుంది. బెన్ తో ఆల్కహాల్ ఉంటుంది. గ్లాస్ లో పోసి బటన్ మీద పెట్టి బెన్, డానీ తొందరగా వెంట్ నుంచి పక్క రూమ్ కి వెళ్తారు. మంట వచ్చి రూమ్ కాలిపోతుంది. కొంచెం లేట్ అయి ఉంటే బెన్, డానీ చనిపోయేవారు. ఇప్పుడు అందరూ ఇంకొక రూమ్ లో ఉంటారు. ఈ రూమ్ లో కూడా కెమెరా ఉంటుంది. డానీ వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యరు, ఇదంతా నిజం కాదు అంటాడు. అమాండా నేను వెళ్ళిపోతాను అని డానీ నుంచి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ లో సిగ్నల్స్ ఉండవు. జేసన్, జోయి రూమ్ మొత్తం వెతుకుతారు. లాక్ కనిపిస్తుంది. ఓపెన్ చేయడానికి 7 అక్షరాలు ఉన్న పదం కావాలి. అందరూ క్లూస్ కోసం వెతుకుతారు. బెన్ కి క్లూస్ కనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. దానిని బట్టి 7 అక్షరాలు ఉన్న పదంతో డోర్ తెరుస్తాడు. నెక్స్ట్ రూమ్ లో మంచు పడుతూ ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. వాళ్ళు గడ్డ కట్టిన నీళ్ల మీద ఉంటారు. ఈ రూమ్ లో కూడా కెమెరా ఉంటుంది. డానీ రూమ్ ని ఫోటో తీస్తాడు. కొంత దూరం వెళ్ళాక స్క్రీన్ లా ఉంటుంది. డానీ స్క్రీన్ ని ముట్టుకుంటాడు. వెంట్స్ లో నుంచి చల్లగాలి వస్తుంది. క్లూస్ కోసం వెతుకుతారు. అమాండాకి రెడ్ కోట్ దొరుకుతుంది. జేసన్ కోట్ ని చూసి టెన్షన్ పడతాడు. అందరూ కోట్ ని కొంచెం సేపు వేసుకుంటారు. డోర్ కనిపిస్తుంది.
మైక్ కి ఫిషింగ్ రాడ్, జోయికి మ్యాగ్నెట్, బెన్ కి ఫిషింగ్ హోల్ కనిపిస్తాయి. ఫిషింగ్ రాడ్ కి మ్యాగ్నెట్ కట్టి నదిలో వేస్తారు. నది కింద ఐస్ బాక్స్ ఉంటుంది. డోర్ కి ఐస్ బాక్స్ లో ఉంటుంది. ఐస్ ని కరిగించడానికి డానీ బెన్ దగ్గర లైటర్ తీసుకొని వెళ్తుంటే ఐస్ విరిగి డానీ వాటర్ లో పడిపోతాడు. వాటర్ కదులుతూ ఉంటాయి. డానీ హోల్ నుంచి దూరంగా వెళ్లిపోతాడు. మిగతా వాళ్ళు డానీ కోసం వెతుకుతారు. డానీ ఐస్ వల్ల పైకి రాలేడు. నీళ్ళలోనే చనిపోతాడు. అందరూ ఇది ఆట కాదు, నిజంగా జరుగుతుంది అనుకుంటారు. బెన్ లైటర్ నీళ్ళల్లో పడింది కాబట్టి అందరూ ఐస్ బాక్స్ దగ్గర కూర్చొని ఒంట్లో నుంచి వచ్చే వేడితో ఐస్ కరిగిస్తారు. రూమ్ ఇంకా చల్లగా అవుతూ ఉంటుంది. చాలా సేపటికి ఐస్ కరిగి కీ బయటికి వస్తుంది. కీతో డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ అవ్వగానే కింద ఐస్ పగులుతుంది. అందరూ తొందరగా డోర్ నుంచి పక్క రూమ్ కి వెళ్తారు. ఈ రూమ్ లో కూడా కెమెరా ఉంటుంది. రూమ్ అప్సైడ్ డౌన్ గా ఉంటుంది. పైన ఉండాల్సిన ఫ్యాన్, లైట్స్ కింద ఉండాల్సిన కుర్చీలు, టేబుల్స్ పైన ఉంటాయి. రూమ్ లిఫ్ట్ లా పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. టెలిఫోన్ నుంచి కాల్ వస్తే మైక్ ఎత్తుతాడు. రూమ్ లో పెద్దగా పాట ప్లే అవుతుంది. కొంతసేపటికి కింద నేల పడిపోతుంది. రూమ్ చాలా ఎత్తులో ఉంటుంది. అందరూ నేల మీద ఉండకుండా పైకి ఎక్కుతారు. పూల్ టేబుల్ మీద 8 బాల్ ఉండదు. డోర్ ఓపెన్ చేయడానికి హ్యాండిల్ ఉండదు. అమాండాకి లాకర్ కనిపిస్తుంది. పజిల్ ఉంటే జోయి వెళ్లి పజిల్ సాల్వ్ చేస్తుంది. రూమ్ లో పాట సౌండ్ పెద్దగా అవుతూ ఉంటుంది. చిన్నగా నేలతో పాటు కబోర్డ్స్, టేబుల్స్ కింద పడుతూ ఉంటాయి. జోయి పైనుంచి నేల మీద పడుతుంది. తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. జేసన్ జోయిని పైకి లాగి కాపాడతాడు. జోయికి పజిల్, పూల్ టేబుల్ బట్టి కోడ్ తెలుస్తుంది 6810. కానీ లాకర్ ఓపెన్ అవ్వదు. జోయి రూమ్ అప్సైడ్ డౌన్ గా ఉంది కాబట్టి కోడ్ ని కూడా వెనక్కి టైప్ చెయ్యి అంటుంది 0186 అని. అమాండా కోడ్ టైప్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. లాకర్ లో 8 బాల్ ఉంటుంది. అదే డోర్ హ్యాండిల్. అందరూ డోర్ దగ్గర ఉంటారు. అమాండా ఇంకొక వైపు ఉంటుంది. హ్యాండిల్ జేబులో పెట్టుకొని పూల్ టేబుల్ పట్టుకొని చిన్నగా వేలాడుతూ డోర్ వైపు వెళ్తుంది. హ్యాండిల్ కింద నేల మీద పడుతుంది. అమాండా కిందకి దూకి హ్యాండిల్ ని జేసన్ వైపు విసిరేస్తుంది. నేల కింద పడుతుంది. అమాండా కూడా కింద పడి చనిపోతుంది. అందరూ డోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ రూమ్ కి వెళ్తారు. ఈ రూమ్ లో అందరి బెడ్రూమ్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. డానీ ఫ్యామిలీ అందరూ పాయిజన్ వల్ల చనిపోయారు. డానీ ఒక్కడే బ్రతికి ఉన్నాడు. అమాండా ఇంతకు ముందు ఆర్మీలో ఉంది. యుద్ధంలో తను తప్ప తన టీం మొత్తం చనిపోయారు. జోయి తన అమ్మతో ఫ్లైట్ లో ట్రిప్ కి వెళ్తున్నప్పుడు అడవిలో ఫ్లైట్ కూలిపోతుంది. తను ఒక్కటే బ్రతికి ఉంటుంది. జేసన్ తన ఫ్రెండ్ బోటింగ్ కి వెళ్లారు. అలా వచ్చి బోట్ తిరగబడుతుంది. తను తన ఫ్రెండ్ చలిలో ఉంటారు. ఒక్క కోట్ మాత్రమే ఉంటుంది. ఇద్దరూ కోట్ ని పంచుకుంటారు. నెక్స్ట్ రోజు ఫ్రెండ్ ఈదుకుంటూ వెళ్లిపోతాడు. కొంతసేపటికి గార్డ్ వచ్చి జేసన్ ని కాపాడతాడు. బెన్ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాడు. పార్టీ అయిపోయాక కార్ లో హ్యాపీగా వెళ్తున్నారు. బెన్ కొంచెం ఆల్కహాల్ తాగి ఉంటాడు. కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ చనిపోయి బెన్ ఒక్కడే బ్రతికి ఉంటాడు. మైక్ మైనింగ్ చేసేవాడు. ఒకరోజు ప్రమాదం జరిగి టీం అందరూ చనిపోయారు. మైక్ ఒక్కడే బ్రతికాడు. గేమ్ క్రియేట్ చేసిన వాళ్ళకి డానీ, అమాండా, జోయి, జేసన్, బెన్, మైక్ గురించి అంతా తెలుసు. వీళ్ళ కోసమే ఈ గేమ్ క్రియేట్ చేశారు. 6 లక్కీగా బ్రతికారు. 6లో మళ్ళీ ఎవరు లక్కీగా బ్రతుకుతారు అని గేమ్ తయారు చేశారు. ఈ రౌండ్ హార్ట్ రేట్ గురించి 5 minutes లో పాయిజన్ గ్యాస్ లీక్ అవుతుంది. అందరూ క్లూస్ కోసం వెతుకుతారు. జోయికి కోపంగా ఉంటుంది. వాళ్ళు మనల్ని చూస్తూ గేమ్ ఆడిపిస్తున్నారు అని కెమెరాస్ ని పగలగొడుతుంది. జేసన్ మైక్ ని కన్విన్స్ చేసి తనకి షాక్ ఇచ్చి హార్ట్ రేట్ పెంచుతాడు. కానీ రౌండ్ పాస్ అవ్వరు. మైక్ చనిపోతాడు. 5 minutes అయిపోతుంది. పాయిజన్ గ్యాస్ రిలీజ్ చేస్తారు. జేసన్ తన హార్ట్ రేట్ ని తగ్గించుకుంటాడు. డోర్ ఓపెన్ అవుతుంది. జేసన్, బెన్ వెళ్లిపోతారు. జోయి నేను వేరే దారి కనుక్కుంటాను అని అక్కడే ఉంటుంది. పాయిజన్ వల్ల కింద పడిపోతుంది. జేసన్, బెన్ పక్క రూమ్ కి వెళ్తారు. జేసన్ ఫ్రెండ్ ఈదుకుంటూ వెళ్లిపోలేదు. కోర్టు కోసం జేసన్ తన ఫ్రెండ్ ని చంపేశాడు. బెన్ నీ వల్ల మైక్ చనిపోయాడు అంటే జేసన్ మనం బ్రతకడానికి ఏమైనా చెయ్యాలి అంటాడు. ఈ రూమ్ లో హెల్యూసినేషన్స్ క్రియేట్ చేసే డ్రగ్ వాళ్ళలోకి వెళ్తుంది. క్యూర్ ఒక్కటే ఉంటుంది. జేసన్, బెన్ క్యూర్ కోసం ఫైట్ చేసుకుంటారు. ఫైట్ లో జేసన్ చనిపోతాడు. బెన్ క్యూర్ తీసుకుంటాడు. నెక్స్ట్ రూమ్ కి వెళ్తాడు.
స్టాఫ్ జోయి రూమ్ కి వస్తారు. అక్కడ ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. జోయి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని బ్రతికే ఉంటుంది. స్టాఫ్ ని కొట్టి వాళ్ళ గన్ తీసుకొని బయటికి తప్పించుకుంటుంది. బెన్ ఉన్న రూమ్ లో డోర్ మీద కోడ్ లాక్ ఉంటుంది. రూమ్ చిన్నగా అవుతూ ఉంటుంది. రూమ్ లో క్లూస్ తో కోడ్ నొక్కి అక్కడ నుంచి బయటికి తప్పించుకుంటాడు. గేమ్స్ అన్ని అయిపోతాయి. బయట గేమ్ మాస్టర్ ఉంటాడు. అన్ని రూమ్స్ ని అతనే డిజైన్ చేశాడు. గేమ్స్ చూడడానికి కస్టమర్స్ ఉంటారు. డబ్బులిచ్చి గేమ్స్ చూస్తున్నారు. వాళ్ళ కోసమే గేమ్స్ క్రియేట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆడిపిస్తున్నారు. బెన్ గెలిచినా తనకి డబ్బులు ఇవ్వరు. గేమ్ మాస్టర్ బెన్ ని చంపబోతాడు. జోయి వచ్చి గేమ్ మాస్టర్ ని షూట్ చేసి బెన్ ని కాపాడుతుంది. జోయి బెన్ అక్కడ నుంచి వెళ్లిపోతారు. జోయి పోలీస్ ని తీసుకొని మళ్ళీ బిల్డింగ్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ ఖాళీగా ఉంటుంది. అక్కడ రూమ్స్ ఏమీ ఉండవు. జోయి ఇక్కడే గేమ్స్ జరిగాయి, 4 చనిపోయారు అంటుంది. పోలీస్ జోయిని నమ్మరు. బెన్ కూడా చూశాడు, అంటే పోలీస్ బెన్ డ్రగ్స్ తీసుకున్నాడు అని మాకు తెలిసింది అంటారు. జోయి బెన్ చెప్పేది పోలీస్ నమ్మరు. 6 నెలల తరువాత గేమ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు మైక్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. జేసన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అమాండా రాక్ క్లైంబింగ్ చేస్తూ కింద పడి చనిపోయింది. డానీ నీళ్లలో మునిగి చనిపోయాడు అని క్రియేట్ చేశారు. జోయి గేమ్ క్రియేట్ చేసిన వాళ్ళెక్కడ ఉన్నారో కనిపెడుతుంది. అక్కడికి వెళ్లి వాళ్ళని పట్టించాలి అనుకుంటుంది. బెన్ ని కూడా రమ్మని అడుగుతుంది. బెన్ జోయితో వెళ్తాడు. జోయి బెన్ వస్తున్నారని గేమ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చే ఫ్లైట్ లో గేమ్ పెట్టాలి అని ప్లాన్ వేస్తారు. జోయి ఆట ముగిసిందనుకుంది, కానీ ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.